చూసావా అమ్మా, అది కాలుకి దెబ్బ తగిలిన దానిలా ఉందా? కాలు మీద కాలేసుకుని ఎంత బయ్యారంగా ఉందో చూడు. చూస్తున్నా. నా అంచనా ప్రకారం దానికి దెబ్బ తగల్లేదు, అంతా ఉత్తిదే, యాక్టింగ్ చేస్తుంది. వింటున్నావా అత్తయ్య? వింటున్నా. వదినా పిలుస్తోంది, వెళ్ళు. అమ్మో, దాని దగ్గరికి వెళ్ళాలంటేనే ఒళ్ళు దడపుడుతుందమ్మా. కానీ తప్పదుగా వదినా, ఎలాగోలాగా మేనేజ్ చేసి వచ్చేసా. వదినా ఆ, వస్తున్నా. వదినా ఏం కావాలి? ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇవ్వు. నన్ను తిను. ఫ్రై చేసి పెట్టొదినా. ఏంటి, నన్ను ఫ్రై చేసి పెడితే తింటావా? నీ చేత్తో ఏం పెట్టినా తింటాను వదినా. అది మనిషా మేనేటరా? ఉప్మా ఉంది, తింటావా? ఉప్మానా? మనకి బాగా కలిసొచ్చే టిఫిన్, పట్రా వదినా. హ్మ్. ఇదిగో ఇదే ఉంది. మళ్ళీ ఎక్కువ లేదు, వేడిగా లేదు అంటే నా వల్ల కాదు. థ్యాంక్ యూ వదినా. వదినా, ఆ, నువ్వు కూడా ఇందులో చట్నీ మర్చిపోయావేంటి? అదొకటుందా నా ప్రాణానికి? ఉప్మా చట్నీ అప్పుడు ఇలాగే జరిగింది అంటే ఇప్పుడు కూడా ఏదో జరగబోతుందత్తా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,